ప్రశాంతత, విస్తారమైన ఆశీర్వాదము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా యెడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి, ఇంతవరకునైనా లేఖనములో మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప తండ్రి, నైనా మీరు సెలవిచ్చారు తండ్రి. నైనా నేను చెప్పింది మీరు చేసినట్లయితే మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయని మీరు మాకు సెలవిచ్చిన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. నయమాను తండ్రి, నీ సేవకుడైన నా తండ్రి ఎలీషా గారు చెప్పినట్లుగా నయమాను వెళ్ళి యొర్దాను నదిలో మునిగినప్పుడు నైనా నా తండ్రి పసిపిల్లవాని దేహం వలె శుద్ధి ఆయనని లేఖనములో మీరు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సారేపతి గ్రామంలో నన్న విధవరాలు తండ్రి, నైనా నీ సేవకుడైనటువంటి ఏలియా గారు చెప్పినట్లుగా వెళ్ళి నైనా మొదట రొట్టె తీసుకొని వచ్చి దేవుని సేవకుని చేతిలో పెట్టినప్పుడు నైనా గంపలో ఉన్న పిండి తరిగిపోలేదు, పాత్రలో ఉన్న నూనె తరిగిపోలేదని లేఖనములో తండ్రి మీరు సెలవిచ్చారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ రీతిగా నైనా మేము కూడా సారేపతి విధవరాలు నైనా చెప్పినట్లుగా చేసినట్లు కానాను ఊరిలో ఉన్నటువంటి వారు నీవు చెప్పినట్లుగా చేసినట్లుగా ఇదిగో తండ్రి నయమాను నా తండ్రి దేవుని సేవకుడైన ఎలీషా గారు చెప్పినట్లు చేసినట్లుగా ఈ రోజు నుండి మేము సంఘమంతయు కలిసి నీవు చెప్పినట్లుగా చేసి నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు ప్రభువా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేమందరూ కూడా సమృద్ధిగా నీ సన్నిధిలో అనుభవించినట్లుగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీరే సహాయం చేయండి. నీవు చెప్పింది చేయక ఎంతో కాలము నష్టపోయాము నాయనా, నలిగిపోయాము నాయనా, నాశనమైపోయాము తండ్రి. ఎన్నో విధాలుగా ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబములో వెనుకబడి, నష్టపడి, కోల్పోయి, నెమ్మది లేక, సమాధానము లేక, సంతోషము లేక రకరకాలుగా నష్టపోయాము. ఈరోజు మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. సౌలు రాజునైనా నీవు చెప్పింది చేయక చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. నా తండ్రి ఆకాను నువ్వు మేము అలా నశించిపోకూడదని, మేము అలాగునా నా తండ్రి నష్టపోకూడదని, రోగాల పాలు కాకూడదని, అప్పుల పాలు కాకూడదని, దరిద్రము పాలు కాకూడదని నా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ మాటలు విన్న మేము నా తండ్రి ఈ రోజు నుండి నాయన నా తండ్రి తీర్మానముడికి వస్తున్నాము నాయన. నా తండ్రి నీవు చెప్పింది చేసేనట్లుగా సహాయము చేయండి. ఇన్ని రోజుల తండ్రి దుష్టుడైన అపవాది చెప్పినట్లుగా చేసి నష్టపోయాము, నలిగిపోయాము తండ్రి. దయచేసి క్షమించండి, మన్నించండి రాజా. నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, ఎంతో కాలం నలిగిపోయాం, నష్టపోయాం, కోల్పోయాం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు. దయచేసి నాయనా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, క్షమించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుండి నైనా నా తండ్రి నీ బిడ్డలు చేసినట్లుగా మేము కూడా చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మీ పాదములకు స్తోత్రం. అబ్రహాము తండ్రి నువ్వు చెప్పగానే, అయ్యా నువ్వు చెప్పగానే తన ఏకైక కుమారుని తీసుకొని వచ్చి ఆయన మోరియా పర్వతం మీదకి వచ్చి తన ఏకైక కుమారుని బలిపడడానికి కూడా వెనుకంజ వేయలేదు తండ్రి. నువ్వు చెప్పావు కాబట్టి తన ఏకైక సంతానాన్ని తీసుకొని వచ్చి బలిపడడానికి వచ్చాడు నాయన.
నా తండ్రి మా జీవితంలో కూడా నీవు చెప్పింది చేసినట్లుగా సహాయం చేయండి, కృప చూపండి. అయినా మీ పాదములకు స్తోత్ర వందనాలు. నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి, కృపచేత నింపండి, ఆత్మచేత నింపండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి, నీ బలమైన ఆత్మాభిషేకంతో నింపండి. ఏ సమస్యతో, ఏ వ్యాధితో, ఏ రోగముతో, ఏ దరిద్రముతో, ఏ పేదరికముతో, ఏ అప్పుల సమస్యలతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారో నాయనా నా తండ్రి, ఈ సమయంలోనే ప్రియా పరిశుద్ధాత్మ దేవుడా నీ దీన బిడ్డలందరినీ కూడా దర్శించండి అయ్యా, ముట్టండి, తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును, అది నాయన ఎట్టి రోగమైనా, తలనొప్పైనా, కాలు నొప్పైనా, కీళ్ళ నొప్పైనా, నడువు నొప్పైనా, మోకాల నొప్పులైనా, చర్మపు సమస్య అయినా, అది బీపీ అయినా, షుగర్ అయినా, జాండీస్ అయినా, జ్వరమైనా, హార్ట్ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, కిడ్నీ ప్రాబ్లం అయినా, యేసయ్యా యేసు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగును. తండ్రి మీ పాదములకు స్తోత్రం. ఎంతో మంది నీ బిడ్డలు ప్రభువా ఎంతో మంది వచ్చారు తండ్రి, ఏ సమస్యతో వచ్చారు, ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చారు, ఏ వ్యాధి బాధలతో వచ్చారు, ఏ నైనా ఇబ్బందులతో వచ్చారు తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. స్తోత్ర. సంతానము సమస్యతో వచ్చారేమో, గర్భము యేసు నామములో తెరవబడును గాక. గర్భాన్ని ముట్టను నాయనా, నీ గాయపడిన హస్తాన్ని అయ్యా నీ బిడ్డలపై చాపి యేసయ్యా గర్భాన్ని ముట్టండి, గర్భాన్ని తాకండి. నీదనికి ఒడిలో చక్కని వాగ్దాన పుత్రుని మీరు కలగచేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు వేసే పంటను దీవించండి, వ్యాపారాన్ని దీవించండి, ఉద్యోగాన్ని దీవించండి నాయనా, సంతతిని దీవించండి. బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు నైనా, వారి పెళ్లిళ్ళు జ్ఞాపకం చేసుకోండి నైనా. పిల్లలు పెరిగి పెద్దవి నైనా, యవన కాలంకి వచ్చిన తర్వాత చెడిపోయి పడిపోకుండా మీరు చేయబట్టి నడిపించండి. స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రతి విషయంలో నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యతను మాతో ఉంచి మహిమ పొందుమని, బ్రతుకు దినములన్నీ కృపాక్షరములు అనుగ్రహించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.